అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు, కానీ వాస్తవానికి ఆలోచన కాదు జీవితాన్ని మార్చేది. వచ్చిన ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే జీవితంలో మార్పులు వస్తాయి. చాలా మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కొత్త కోర్సులు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇక ఆ నిర్ణయం వాయిదా పడ్డట్టే లెక్క. సరే, ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హలో, నమస్తే. సఖీతో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన సఖీతో సరదాగా కార్యక్రమం వచ్చేసింది నల్లకుంట విద్యానగర్లో ఉన్నటువంటి శ్రీ సంజీవని ఐఐటి అకాడమీ జూనియర్ కాలేజ్. మరి ఇక్కడ మనతో పాటు చాలా మంది సఖులు ఉన్నారు. వాళ్ళతో సరదాగా మాట్లాడి ఒక ఆట ఆడించేద్దాం, పదండి. హాయ్ సఖులు, ఎలా ఉన్నారు? ఓకే, చాలా మంచి జోష్గా కనిపిస్తున్నారు. మాకి సఖీతో సరదాగా గేమ్ ఆడడానికి అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, సో మరి గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రాపర్టీస్ ప్లీజ్. సఖులు, గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, మరి చూద్దాం. ఒక ప్లేట్లోనేమో ఇయర్ బడ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మనకు ఒక ప్లేట్లో కాయిన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ టీ కప్స్ ఉంటాయి కదా, సో టీ కప్స్ ఉన్నాయి అనమాట. సో ఇందుకే గేమ్ ఎలా ఆడాలంటే, సో ఇక్కడ కప్ని ఇలా క్లోజ్డ్గా పెట్టి దీనిపైన 2 ఇయర్ బడ్స్ పెట్టి 2 కాయిన్స్ని తీసుకొని సో బ్యాలెన్సింగ్గా కింద పడకుండా పెట్టాలి. ఇలా 2 కాయిన్స్ కూడా కింద పడకుండా బ్యాలెన్స్ చేసి పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ పక్కన ఇంకో కప్ పెట్టుకొని మళ్ళీ సేమ్ అలానే 2 ఇయర్ బడ్స్ పెట్టి మళ్ళీ 2 కాయిన్స్ పెట్టాలన్నమాట. ఇలా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి 1 మినిట్ టైం ఉంటుంది. ఈ 1 మినిట్ టైంలో ఇలా కప్పు, ఇయర్ బడ్స్, కాయిన్స్ ఇలా బ్యాలెన్సింగ్గా ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. సఖులు, అర్థమైందా? ఓకే, మరి మీరందరూ రెడీయా? ఓకే సఖులు, గేమ్ అర్థమైపోయింది కదా. సో మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఆడబోతున్నారు? ఓకే, వచ్చాయి. నీ పేరు? హైందవి. ఓకే హైందవి, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో మరి గేమ్ అర్థమైపోయింది కదా, రెడీయా? రెడీ. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Three, two, one, time up. ఓకే, సో మొత్తానికి హైందవి సో 1 2 3 4 5 6 7 8 హైందవి మొత్తానికి 8 కప్స్ పెట్టావు. సరే చూద్దాం, నీ తర్వాత వచ్చే సక్కులు మరి తక్కువ పెడతారో ఎక్కువ పెడతారో, అప్పుడు విన్నర్ ఎవరో తెలుస్తుంది. ఓకేనా? ఓకే, హైందవి 8 కప్స్ పెట్టింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆడబోతున్నారు? ఓకే, కమ్. ఓకే, నీ పేరేంటి? లోకేశ్వరి. సరే, ఏం చదువుతుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో హైందవి ఆడింది చూసావు కదా, సో మరి ఇంకెందుకు, రెడీయా? రెడీ. ఓకే, సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Three, two, one, stop. సో మొత్తానికి 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తానికి హైందవిని క్రాస్ చేసావు. తను 8 పెట్టింది, నువ్వు 9 పెట్టావు. చూద్దాం మరి నెక్స్ట్ వాళ్ళు ఎంత ఆడతారు. ఓకేనా? ఓకే, ఇప్పటికి కూడా లోకేశ్వరినే హైయెస్ట్లో ఉంది. సో ఇంకెవరు ఆడతారు చూద్దాం. ఇంకెవరు ఆడతారు? ఓకే, వచ్చాయి. నీ పేరు? నిఖిలేశ్వరి. నిఖిలేశ్వరి. ఆ అమ్మాయి లోకేశ్వరి, ఏమో నిఖిలేశ్వరి. ఓకే, సో ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే నిఖిలేశ్వరి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Three, two, one, stop. అమ్మా, శాంతించింది పిల్ల.
నిఖిలేశ్వరి మరి లోకేశ్వరిని దాటేసిందా లేదా ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. అబ్బా జస్ట్ మిస్. మొత్తానికి ఈశ్వర్లు ఇద్దరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సో ఇద్దరు కూడా 9 మీద నిలబడ్డారనమాట. ఒకసారి అందరు క్లాప్స్. సో చాలా బాగా ఆడావు. అండ్ అలాగే నీతో పాటు 9 పెట్టింది కదా కప్స్, మరి లోకేశ్వరిని కూడా పిలిచేద్దాం. లోకేశ్వరి వచ్చేయి. మొత్తానికి ఎర్ర జెండా బులుగు జెండా పోటీపడి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సో ఇద్దరు విజేతలుగా నిలిచారు కాబట్టి సో మరి మా కెమెరాకి ఒక సెల్ఫీ పోజ్. సఖులు చూసారు కదా, చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇది ఇవాళ మన సఖీతో సరదాగా కార్యక్రమం. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సఖులు బాయ్ బాయ్. ఈ ప్రపంచంలో చాలా ఆలోచనలు ఆచరణలోకి రాకపోవడానికి ప్రధాన కారణం వాయిదా మనస్తత్వమే అంటున్నారు నిపుణులు. వాయిదా వల్లే నేడు చాలా మంది తాము అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతున్నారు. వాయిదా మనస్తత్వం ఒక జబ్బు లాంటిదని కూడా అంటున్నారు. చాలా మంది తాము అనుకుంటున్నది కరెక్టో కాదో అని సంశయిస్తూ వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈ పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి దిల్షునగర్లో ఉన్న యూనివర్సల్ జిమ్లో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈరోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో విక్కీ, ఈరోజు ఫిట్నెస్ సంబంధించి సకులకి ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు మనం బిగినర్స్ తీసుకొని ఫుల్ బాడీ వర్కౌట్ అండ్ విత్ గ్రూప్ ఎలా చేయాలని చూపించబోతున్నాను. సో విల్ బి కవరింగ్ హ్యాండ్స్, థైస్, స్టమక్ అండ్ కార్డియో. ఓకే. సో ఈ 4 ఎక్సర్సైజెస్ నలుగురం చేసి చూపించబోతున్నాము. దీనికి ఈ వర్కౌట్ మన సర్క్యూట్ ట్రైనింగ్ అంటాము. లైక్ ఏం లేదు, సర్క్యూట్ అంటే ఆల్రెడీ మనం చేసాము, చేంజ్ అవుతూ ఉంటాము. ఒక్కొక్క వర్కౌట్ 20 సెకండ్స్ చేస్తాము, మళ్ళీ చేంజ్ అవుతాము. ఓకే. సో నలుగురం కలిసి చేయబోతున్నాం ఈ వర్కౌట్. ఓకే. ఇది ఎవరైనా చేయొచ్చా, చేయకుని వాళ్ళు ఎవరైనా? చేయకూడని వాళ్ళంటే ఏం లేదు. సో నేను బిగినర్స్ కోసం సూట్ అయ్యే ఎక్సర్సైజెస్ తీసుకున్నాను. అండ్ అందులో కూడా ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే బెటర్ ట్రైనర్ సూపర్విజన్ లో చేస్తే బెటర్. ఆల్రెడీ వర్కౌట్ అలవాటు ఉన్న వాళ్ళు అంటే సో వాళ్ళు చేసేయచ్చు. సో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయంటే ఇట్స్ బెటర్ సూపర్విజన్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ లో చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే. సో మరి ఇంకెందుకు ఆలస్యం? సో మనం 4 వర్కౌట్ తీసుకుంటున్నాం ప్రశాంతి. సో 4 మెంబర్స్ డిఫరెంట్ వర్కౌట్ చేయబోతున్నాము. సో ఏ వర్కౌట్ ఎలా చేయాలని ఫస్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. దెన్ అందరం 4 ఒకేసారి కలిసి చేద్దాం. ఓకే. ఫస్ట్ వర్కౌట్ ఈజ్ హై నీస్, జస్ట్ నీ హైకి లిఫ్ట్ చేయడము. ఓకే, లైక్ దిస్. ఓకే. అండ్ దెన్ సెకండ్ వర్కౌట్ ఈజ్ కాల్డ్ గ్లోబ్లెట్ స్క్వాట్. సో legs shoulder width apart, deep sit up and then up. డంబుల్ ఎక్కడ మన బాడీకి టచ్ అవ్వకూడదు. అండ్ దెన్ సిట్ అగైన్ అప్. అండ్ దెన్ నెక్స్ట్ వర్కౌట్ ఈజ్ ట్రైసెప్స్ ఎక్స్టెన్షన్ విత్ ద బోత్ హ్యాండ్స్. like this. And then fourth one is standing crunch. Just take right elbow and left knee, crunch and then change. సో ఈ 4 వర్కౌట్స్ని 4 మెంబర్స్ ఎట్ ఏ టైం చేద్దాము. యాజ్ అ సైడ్ సర్క్యూట్ ట్రైనింగ్ కాబట్టి సో 4 మెంబర్స్ చేసిన తర్వాత మళ్ళీ వర్కౌట్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఓకే. సో షీ విల్ బి డూయింగ్ గ్లోబ్లెట్ స్క్వాట్, ట్రైసెప్ ఎక్స్టెన్షన్, యూ డూ దిస్ క్రంచెస్. ఓకే, గో.
చూసారు కదా, నలుగురు డిఫరెంట్ వర్కౌట్ చేసాము. ఈచ్ వర్కౌట్ మనం 12 to 15 రెపిటేషన్స్ చేయాలి. 15 రెపిటేషన్స్ని మనం 1 సెట్ అంటాము. సో 3 to 5 సెట్స్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సో మీకు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ని మా సకులకు పరిచయం చేశారు. థ్యాంక్స్ అలా. పనులు వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఏమిటో ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆలోచనపై నమ్మకం లేకపోవడం, సమయం ఇంకా కావాలనుకోవడం, ఇలాంటి కారణాలతోనే చాలా మంది తమ నిర్ణయాల్ని వాయిదా వేస్తూ ఉంటారు. మనం అనుకున్న ఆలోచనలు ఇతరులు అమలు చేసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఆలోచన అనుకున్నప్పుడే చేస్తే బాగుండేదే అనుకుంటూ ఉంటారు. అందుకే ఆలోచనలపై స్పష్టత ఉంటే అనవసర భయాలు దరిచేరవు. సరే, ఈ అందమైన కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు రెస్టారెంట్ కిచెన్. ఈరోజు మనం వచ్చాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉన్న ఉల్వచారు రెస్టారెంట్కి. మనతో ఉన్నారు చెఫ్ పండు గారు. మరి పండు గారు ఈరోజు మనకు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం పండు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే, మరి ఈరోజు మా సకులకి రెసిపీలో ఏ వెరైటీ చూపించబోతున్నారు? ఏం రెసిపీ చూపించబోతున్నారు? ఈరోజు మటన్లో చూపిస్తున్నాం అండి. మునక్కాయ మాంసం వేపుడు అండి. మునక్కాయ మాంసం వేపుడు రెసిపీ పేరు. అవునండి. ఓకే, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. ఉడికించిన బోన్లెస్ మటన్, మునక్కాయ ముక్కలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, టమాటో, కొత్తిమీర, లెమన్, చిల్లీ పౌడర్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ఆయిల్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో మరి దీని ఎలా ప్రాసెస్ ఏంటి? స్టార్ట్ చేయడం ముందుగా ఎలా? స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ముందు దీనిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేయడం తర్వాత కొద్దిగా ముందు గ్రీన్ చిల్లీ అని, కొద్దిగా ఓకే, ఆనియన్ అని, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నామండి. కొద్దిగా పసుపు అండి. ఓకే, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఓకే, ఉప్పు వేశారు. మటన్లో ఉప్పు వేశారు ఆల్రెడీ, ములక్కాయలు కూడా వేశారు కదా, ఇది ఓన్లీ గ్రేవీ కోసమే. ఇందులో కొద్దిగా ఇప్పుడు ధనియా పౌడర్ అండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ముందుకు ఎందుకు వేయలేదంటే కనుక లుక్ అనేది కరివేపాకు ఐటెంలో వేసుకుంటే కనుక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మునక్కాయలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇంకొక 5 నిమిషాలు వేగాలండి. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఓన్లీ రైస్ ఐటమ్. దేని రైస్లో తీసుకోవచ్చండి, డైరెక్ట్గా అయినా సరే బాగుంటుంది. ఓకే, ఇంకా అయిపోయినట్లేనండి? అయిపోయినట్లండి. ఓకే, మనం వేసిన మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. చూసారా, మునక్కాయ కూడా మసాలా కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ బంద్ చేసేద్దాం. ప్లాటర్లో తీసేసుకుందామండి. వేడివేడిగా మునక్కాయ మాంసం ఇప్పుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా. మునక్కాయ మాంసం వేపుడు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్తాను. మునక్కాయ మాంసం వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి దీన్ని కూడా మీరు ఇంట్లో ట్రై చేయాలి కదా. మరి ట్రై చేయాలంటే ఏం చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయాలి కదా, చూసేసేయండి. మునక్కాయ మాంసం వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మాంసం, ఉడికించిన మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, కొత్తిమీర,
ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నూనె. మునక్కాయ మాంసం వేపుడు తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించిన మటన్, కరివేపాకు, ఉడికించిన మునక్కాయ వేసి 2 లేదా 3 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే వేడి వేడి మునక్కాయ మాంసం వేపుడు రెడీ. మునక్కాయ మాంసం వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. పండుగారు నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఏంటంటే మునక్కాయ టేస్ట్ అలాగే మనకు ఆ మటన్ టేస్ట్ ఇవి రెండు కూడా మిక్స్ అయిపోయి ఒక వెరైటీ టేస్ట్ తెలుస్తుంది అనమాట. మనం రైస్ లో తీసుకోవచ్చు, అలాగే స్టార్టర్ గా కూడా తీసుకోవచ్చు అని చెప్పారు కదా. ఓకే, మరి మా సకలకి ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇదండి ఈనాటి రెస్టారెంట్ కిచెన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రమే వాయిదా వేయాలంటున్నారు నిపుణులు. వాయిదానే వాయిదా వేయాలి. ఈ రోజు పని ఈ రోజే చేయాలి. ఒక మంచి ఆలోచన వచ్చిందంటే దాన్ని మంచి చెడులు ఆలోచించుకుని అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుని పక్కా ప్రణాళికతో ప్రారంభించాలి. సృజనాత్మక ఆలోచనలు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాయిదా మనస్తత్వం అస్సలు మంచిది కాదు. వాయిదాని వాయిదా వేసినప్పుడు జీవితంలో చాలా నిర్ణయాలు ఆచరణలోకి వస్తాయి. సరే, మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.